ఓబద్య. ఇదే యెహోవా వాక్కు. చోరులే కాని రాత్రి కన్నము వేయువారే కాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి. అసలు ఎక్కడ మంచిది లేదు. ఎక్కడ మొదలైంది? కొంచెం నిర్లక్ష్యం, చేదైన వేరు మొదలైంది. ఈ రోజు ఏం ప్రేర్ చేసుకుంటాంలే. ఇట్ విల్ స్లోలీ ఇయర్ తర్వాత 10 years తర్వాత ప్రార్థన అంటేటో తెలీదు, చర్చ్ అంటేటో తెలీదు. యూ డోంట్ నో వాట్ ఈస్ బైబిల్ అంటేటో తెలియదు. బైబిల్ పట్టుకుని ఎంతకాలం అయిందో ఆ చేదైన వేరు దేనికి దారితీస్తుందో నీకు తెలియదు. ఈ సృష్టికర్తను, భూమి సృష్టికర్త గురించి నువ్వు సిగ్గుపడితే నేను ఈ భూలోకంలో ఎవడో కాపాడలేడు. ఇఫ్ యూ ఫీల్ షై ఫర్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, గాడ్ యూజెస్ ప్రేయర్ విల్ చేంజ్ యువర్ సీజన్స్. ఈ రోజు అందరి బలహీనతను దేవుడు బలంగా మార్చబోతున్నాడు. నో యువర్ వీక్నెస్ టుడే వేర్ యూ హ్యావ్ డిస్పైస్డ్ దిస్ ఆల్మైటీ గాడ్. వై? యూ హ్యావ్ పుట్ అసైడ్ ద క్రియేటర్. ఆయన భూమి మీద వచ్చి నీ కొరకు వేలాడి మరణించాడు మానవుడిగా. ఈరోజు అలాంటి భయస్థుల యొక్క భయమును దేవుడు ధైర్యంగా మార్చబోతున్నాడు. నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనం అంతయు పట్టబడును. ఆగండి, ఎంత పోతుందంట డబ్బు మొత్తం? రైట్, చదవండి. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. ఎక్కడ దాకా పంపుతారంట? చదవండి. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. అందరూ నన్ను ఎవరు పడితే వాళ్ళు మోసం చేస్తున్నారు. ఊరికే మోసం, సింపుల్ ప్రేయర్ లేక. నువ్వు ఈ రోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో నిన్ను మోసపుచ్చే వారందరూ ఈ రోజు నుంచి నీకు లాభం చేస్తారు. ఇఫ్ యు హ్యావ్ చేంజ్డ్ యువర్ మైండ్. కమ్ ఆన్ రీడ్. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. పర్వత నివాసులు ఎంతమంది అంట? అందరూ. చూసారా? చేదైన వేరు మొలచి ఏమవుతుందంట? అనేకులను. How many people are getting destroyed because of one man's ignorance? చదువు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. ఇక నెన్నటికి లేకుండా నీవు నిర్మూల. ఏంటంట? ఎన్నటికీ. Isn't it horrible? దరిద్రం ఎర్రటి కూర. ఇప్పుడు కాదు, ముందని ఉంటే బాగుండు. ఎరుపు, రెడ్. చూడండి, రెడ్ లైట్ గ్రీన్ లైట్లు ఏది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది? రెడ్. యూ కెన్ లీడ్ యూ టు ఎడోమైట్స్. ఎడోమైట్స్ అంతా ఎవరు? రెడ్ పీపుల్. దే వాక్ బై సైట్. దేని బట్టి నడుచుకుంటారు? కనుచూపును బట్టి. జాగ్రత్తలు లేదు, తీసుకో. దేవుడు తీసుకో. ఆశీర్వాదం వద్దు, అబ్రహాం ఆశీర్వాదం ఏమొద్దు. ఆ కూర పెట్టు, ఎర్రటి కూర పెట్టు. పక్కన చెప్పండి, ఎర్రటి కూర ఎంత పని చేసింది అనండి. ద రెడ్ కర్రీ has destroyed the generations. It's in the Bible. ఈరోజు ప్రార్థన జీవితం లేని వాళ్ళంతా గొప్ప ప్రార్థనా పరులుగా మారబోతున్నారు. కమ్ ఆన్ రీడ్. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. అసలు ఉండడంట, ఇంకా ఎన్నటికీ ఉండడంట. చదవండి. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితి చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొని తగదు. ఏదో మీద నేరము, ఇన్ని నేరాలు, ఒక్క నేరము ఎన్ని నేరాలకి దారితీస్తుందో చూడండి. అయితే ఈ చాప్టర్ అంతా ఏదోమీయులకు అంతా దేవుడు నువ్వు చేసిన పనికి ఇది నీ పరిస్థితి అని చెప్పి, అవునా? యాకోబు గురించి ఏం రాస్తున్నాడో మనం చూద్దాం. 17వ వచనము చదువమ్మ. అదే ఓబద్య, అదే అధ్యాయము 17-18. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును,
తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. యాకోబు సంతతి వారు వారి స్వాస్థ్యములను. ఎందుకు? ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, దాని గురించి మోసం చేయడానికన్నా సిద్ధపడ్డాడు, కానీ అతను కూడా దేవుడు మార్చాడు. నువ్వు మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నావని దేవుడు అతనికి మారు మనసు కలిగజేసి యాకోబుని ఎలా మార్చాడు? ఇజ్రాయేల్గా మార్చాడు. నువ్వు మోసం చేసిన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అందుకే 20 ఏళ్ళు నిన్ను లాబాను మోసం చేశాడు. యూ కెనాట్ గెట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బట్ గాడ్ డైరెక్టెడ్ హిమ్. నీవు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా పొందుకోవాలని చెప్పి ఎప్పుడైతే యాకోబు ప్రార్థిస్తాడో ఆ సంవత్సరంలోనే దేవుడు లాబాను పంటంతా యాకోబుకి ఇచ్చేస్తాడు. ఎ ప్రేయర్, ఎ లీగల్ ప్రేయర్ విల్ గివ్ యూ ఎ లీగల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎ లీగల్ ప్రేయర్. ఒక వ్యక్తి తన పొరపాటున దేవుణ్ణి ఆశించిన తను సరిదిద్దుకొని దేవుళ్ళో తన యొక్క మోస పరిస్థితిని మార్చుకొని ఇజ్రాయేల్గా మారే వరకు దేవునితో ప్రార్థించాడా లేదా? ఎప్పుడు యాకోబు ఇజ్రాయేల్గా మారింది? యాకోబు అనుకున్నాను అనమాట, మీరు అందరూ వెళ్ళిపోండి, పిల్లలు అందరూ, గొడ్లందరూ వెళ్ళిపోండి, ఈ రోజు నేను ప్రార్థిస్తా ఈ రాత్రి అంతా. ఆ రాత్రి అంతా ఎలా ప్రార్థించాడో తెలుసా? యుద్ధం చేస్తున్నాడంట. ఆ యుద్ధం చేస్తూ ఒక కాలు మరి జాయింట్ నుంచి సపరేట్ అయిపోయిందంట, తొడ జాయింట్ అయినప్పటికీ కూడా ప్రార్థిస్తున్నాడంట. అప్పుడు దేవుడు చూశాడు, రైట్, ఇంత ఆశతో యుద్ధం చేయి, నీ పేరు మార్చేస్తున్నాను ఇజ్రాయెల్. హీ ఫాట్ టు హిస్ లైఫ్. తొడలో జాయింట్ ఇరిగిపోయినా సరే నీవు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు ఆ దూతతోటి. ఎ నైట్ ఆఫ్ ప్రేయర్ has changed Jacob's life forever. A desire to pray. ఒక రాత్రంతా ప్రార్థించి విడిచిపెట్టాడు. వెళ్ళిపోవాలంటే ఏమంటాడు? నేను నిన్ను విడవను, నన్ను ఆశీర్వదిస్తే కానీ. ఎ మ్యాన్స్ డిజైర్. దేవుడు చెప్తున్నాడు, యాకోబు సంతతిని ఆశీర్వదిస్తాను. నువ్వు ఈయన నువ్వు ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థించావా? యు ప్రే అబౌట్ ఇట్. నీకు ఏ ఇబ్బంది ఉందో ప్రే అబౌట్ దట్. దేవుడు నీకు చెప్తాడు, సహోదరుడా సహోదరి, కాలములు, సమయములు, పరిస్థితులు నా స్వాధీనములో ఉన్నాయి, వాటిని నేను సృష్టించాను కాబట్టి నేను వాటిని మార్చగలను. ఐ క్యాన్ చేంజ్ సీజన్స్ అండ్ టైమ్స్, దే ఆర్ ఇన్ మై హ్యాండ్స్. ఈ కష్టం వచ్చేసింది, నో, ఇట్స్ టైమ్ టు ప్రే. దావీదు తన కష్టకాలం అంతా ఎలా గడిపాడు? ప్రార్థనలో. డేవిడ్ వెంట్ ఆల్ హిస్ టఫ్ టైమ్ త్రూ ప్రేయర్. సంవత్సరం ఉంటుందా కష్టకాలము? సంవత్సరం ప్రార్థనలో గడుపు. 5 ఏళ్ళ డిసైడ్ అవ్వు, 5 ఏళ్ళు ప్రార్థనలో గడుపు. స్పెండ్ దోస్ టైమ్స్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే దేవుడు ఆ కాలములను మార్చువాడు. అయితే ఈ కాలమును, కష్టకాలం ఎలా గడపాలా? నిరీక్షణతో. ఎలా గడపాలా? నిరీక్షణతో. గాడ్ వాంట్స్ యూ టు లివ్ దట్ టఫ్ టైమ్ బై హోప్. నిరీక్షణతో మళ్ళా ఈ చీకటి వెలుగుగా మారుతుంది అనే నిరీక్షణతో నీవు గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. లార్డ్ జీసస్, అయ్యా నిశ్చయముగా నువ్వు భరించావయ్యా, డౌట్ కాదు. Surely you have borne our sickness and infirmities. Heal them right now. Lord Jesus, take out every pain, every sickness. ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నీ కాలములను మారుస్తున్నాడు. ఈరోజు వాక్యము చెప్పినట్లు కాలములను మారుస్తున్నాడు ఆయన. అవును, ఎవరైతే ప్రార్థిద్దామని నిర్ణయించుకున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, దేవుడు కష్టకాలములను విడుదల చేస్తున్నాడు. లార్డ్ జీసస్, హీల్ దెమ్. లార్డ్ జీసస్, చేంజ్ దేర్ టైమ్స్, చేంజ్ దేర్ టైమ్స్, చేంజ్ యువర్ పీపుల్స్ టైమ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.